చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి చైతన్య రథంలోని ప్రధాన వార్తలు. తిరుమలలో నారా దేవాంశ్ పుట్టినరోజు వేడుకలు. శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు కుటుంబం. స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందిన నారా కుటుంబం. అన్నప్రసాద వితరణకు 44 లక్షల విరాళం. అన్నప్రసాద సముదాయంలో భక్తులకు స్వయంగా అల్పాహారం వడ్డించిన సీఎం కుటుంబ సభ్యులు. వెంకన్న ఆలయాల నిర్మాణాలకు ప్రత్యేక ట్రస్ట్. మాధవ సేవ పేరిట శ్రీకారం. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయం. అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తాం. తిరుపతిలో ముంతాజ్, ఎమర్ దేవాలయ హోటల్స్ కు భూ కేటాయింపులు రద్దు. 24 క్లైమోర్ మైన్స్ పేరిన బతుకున్నానంటే వెంకటేశ్వర స్వామి దయతోనే. తిరుమలలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మనోడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సీఎం. అనంతరం భక్తులకు అన్న వితరణ కేంద్రంలో అన్నప్రసాదం వడ్డించిన సీఎం కుటుంబ సభ్యులు. ఆధునిక టెక్నాలజీతో ప్రజల ఆరోగ్య సంరక్షణ. సీఎం చంద్రబాబుతో ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి భేటీ. ఏఐ, మెడ్టెక్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వైద్య చికిత్సలను ప్రజలకు మరింత చేరువ చేసే విషయమై ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో లోతైన చర్చ జరిపినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత ఏఐ మెడ్టెక్ అలయన్స్ ఏఐఎం ఫౌండేషన్ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. దీనిపై ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. టెక్నాలజీలో వచ్చిన కొత్త మార్పులు, ఆవిష్కరణల సమర్థ వినియోగంతో ప్రజలకు మరింత మెరుగైన ఆరోగ్య సంరక్షణ విధానాలను అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై తాము విస్తృతంగా చర్చించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరిచేందుకు ఏపీ ప్రభుత్వం, ఏఐఎం ఫౌండేషన్ కలిసి పనిచేసే విషయం కూడా చర్చకు వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐజీ ఆసుపత్రుల డైరెక్టర్, ఏఐఎం ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేష్ కూడా మంచి సలహాలు ఇచ్చారని సీఎం చంద్రబాబు తెలిపారు. శ్రీ వెంకటేశ్వరుడి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. తన మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. అనంతరం వెంగమాంబ అన్న వితరణ కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదం స్వయంగా వడ్డించారు. తర్వాత మీడియాతో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణం కోసం నిధులు సేకరించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. 3వ కార్యక్రమంగా మాధవ సేవ పేరిట ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం. మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్ట్కు వచ్చే నిధులు పకడ్బందీగా ఖర్చు చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్న దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. దేవాంశ్ ప్రతి పుట్టినరోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. ఇప్పటికీ విరాళాల ద్వారా 2200 కోట్లు కార్పస్ ఫండ్ ఏర్పాటైంది. అన్నదానం ఒక మహత్తర కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. నేను ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించా. మానవ సేవ, మాధవ సేవ రెండూ ఉంటాయని ప్రాణదానం తీసుకొచ్చాం. 7 కొండల వెంకటేశ్వర స్వామి సొంతం. వీటిని అపవిత్రం చేయడం తగదు. వ్యాపారాలు జరగకూడదు. గతంలో అసెంబ్లీలో 7 కొండలు కాదు 5 కొండలని వ్యాఖ్యానించినప్పుడు పోరాడాం. ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించి కిందకు వస్తున్న సమయంలో నాపై 24 క్లైమోర్ మైన్స్ పేల్చారు. అన్ని క్లైమోర్ మైన్స్ పేల్చినప్పుడు నేను ప్రాణాలతో బతికేవాడిని కాదు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఇందులో వెంకటేశ్వర స్వామి మహిమ ఏంటో ఆలోచించుకోవాలి. 24 క్లైమోర్ మైన్స్ పేలితే ప్రాణాలతో తప్పించుకోలేరు. వెంకటేశ్వర స్వామి మహిమ వల్లే తాను బతికానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 3 సంవత్సరాలకు భూ కేటాయింపులు రద్దు. గత 5 ఏళ్లలో తిరుమల పవిత్రత కోసం చాలా పోరాటాలు చేశాం. అందుకే అధికారంలోకి వచ్చాక వెంకటేశ్వర స్వామిని దేవాలయం నుంచే ప్రక్షాళన చేపడతామని చెప్పి చేశాం. కొండకు ఆనుకుని ముంతాజ్, ఎమర్ దేవాలయ సంస్థలకు హోటల్ నిర్మాణానికి 35.32 ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేస్తున్నాం. 7 కొండలను ఆనుకుని ఎవరు వ్యాపారం చేయడం, అపవిత్రం చేయడానికి వీల్లేదు. టీటీడీలో పనిచేసే ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి ఒక అడుగు ముందుకు వేయాలి కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరించవద్దు. దేశం, ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటేశ్వర స్వామి ఆస్తులను కాపాడటానికి కంకణం కట్టుకున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీటీడీలో హిందువులే పనిచేయాలి. టీటీడీలో పనిచేసేవారు హిందువులై ఉండాలి. ఇతర మతస్థులకు గౌరవప్రదంగా మరో చోట అవకాశం కల్పిస్తాం. క్రిస్టియన్, ముస్లిం ఆలయాల్లో కూడా ఇతర మతస్థులు ఉండరు. ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారు. దేశంలోని అన్ని రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించాలని సంకల్పించాం. దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం. ప్రపంచ దేశాల్లో హిందువులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.